మీలో ఎంతమంది క్రైస్తవులో చేయి చూపిస్తారా? వందనాలు తెప్పండి. ఎంతమంది మీరు మారు మనసు పొందారో చేయి చూపిస్తారా? చాలా వందనాలు. ఎంతమంది రక్షించబడ్డారో చేయి చూపిస్తారా? అబ్బా చాలా వందనాలు. ఎంతమంది బాప్తిసం పొందారో చేయి చూపిస్తారా? వీళ్ళందరూ ఒకటేనండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది రక్షణ పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారు, విశ్వాసాలు పడతారు. క్రీస్తులాగా జీవించేవాళ్ళు క్రైస్తవులు. తాత ముత్తాతల భక్తి కాదు ఇది. మీరు బైబిల్లో చదివితే దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ మనుమలు మనవరాండ్లు లేరు. నేను యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారుని అయ్యాను. నా కుమారుడు యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారుడు అయ్యాడు. వాడి కుమారుడు యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారుడు అయ్యాడు. అంతేకాదు నేను నమ్ముకున్నాను కాబట్టి నా కుమారుడు దేవునికి మనవడైపోతాడా? ఆహా, ఇది మన దేశంలో అనుకుంటున్నారు మతమో కులమోనని. యేసుక్రీస్తును నమ్ముకోవటం అనేది బ్రతుకులో మార్పు పొందటమే కానీ ఇది జాతులు కులాలకు సంబంధించింది, మతానికి సంబంధించింది కాదు. యేసయ్య మతాన్ని బోధించలా, మార్గాన్ని చూపించాడు. పరలోకానికి వెళ్ళే మార్గం చూపించాడు. నేనే మార్గమును జీవమును సత్యమునైనాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు. చాలా వందనాలు. మీరందరూ చాలామంది క్రైస్తవులు అన్నారు కదా. మరి చాలా చర్చెస్లో లెంట్ ఆచరిస్తున్నారు. లెంట్ అంటే 40 రోజుల ఉపవాస ప్రార్థన. మీలో ఎంతమంది ఆచరిస్తున్నారో చేయి చూపిస్తారా? చాలా వందనాలు. చాలామంది నన్ను అడుగుతారు, లెంట్ ఆచరించాలా ఆచరించకూడదా? మీరు చెప్పండి, ఆచరించవచ్చా ఆచరించకూడదా? పర్వాలేదు, ఏదో చెప్పండి. చెప్పాను కదా, అటు ఇటు ఉండొద్దు, ఏదో ఒకటి చెప్పండి. ఆచరించవచ్చు అన్నోళ్ళు చేయి చూపించండి, ఆచరించకూడదు అన్నోళ్ళు చేయి చూపించండి. మిగిలిన వాళ్ళందరూ న్యూట్రలా? లెంట్ని ఒక ఆచారంగా ఆచరించకూడదు. నిజమైన భక్తి భావముతో ఉపవాసం ఉండి ప్రభువుతో సమయం గడపడానికి 40 రోజులు ప్రత్యేకపరుచుకోవడం తప్పేమీ కాదు. దేవునికి కావలసిన ఉపవాసం, నిజమైన ఉపవాసం ఏంటో ఇవాళ చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి. యెషయా గ్రంథం బైబిల్ మధ్యలో ఓపెన్ చేయండి. మీకు ఏ గ్రంథం వచ్చిందో చూద్దాం. బైబిల్ మధ్యలో ఓపెన్ చేయండి, ఇలాగ మధ్యలో ఓపెన్ చేయండి. చేశారా? ఇలా మధ్యలో తెరవండి. ఏమొచ్చింది? కీర్తనలు వచ్చింది. ఎంతమందికి యెషయా వచ్చింది? ఓకే. ఎంతమందికి కీర్తనలు వచ్చింది? ఓకే. ఎంతమందికి 118వ కీర్తన వచ్చింది? ఎవరికైనా 118వ కీర్తన వస్తే అది కరెక్ట్గా మధ్యలో తీశారని అర్థం. బైబిల్లో ఉన్న మధ్య అధ్యాయం ఏంటంటే 118వ కీర్తన. మీరు రోజు బైబిల్ చదువుతుంటే మీ చేతులు కరెక్ట్గా ఏ పుస్తకం దగ్గర ఎప్పుడు చేయి పెట్టాలో అక్కడికి వెళ్తుందండి. సరే, ఇవాళ యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము ఆ ప్రాణములను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అందరూ. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మాకు జవాబు రాలేదు. ఉపవాసం ఉండి ప్రార్థించినా నాకు ఉద్యోగం దొరకలేదు. ఉపవాసాలుండి ప్రార్థించినా నాకు గర్భఫలం కలగలేదు. ఉపవాసాలుండి ప్రార్థించినా నేను అనుకున్నవి జరగలేదు. నా ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు? ఎంతకాలం నా ప్రార్థన దేవుడు వినడు? ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నాకు జవాబు దొరకటం లేదు. నేను ఎంతో ఆశతో ప్రార్థన చేస్తున్నా కానీ ప్రభు నాకు జవాబు ఇవ్వటం లేదు అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపిస్తారా? నేను చెప్పింది ఏమి వినలేదా? వినరా? నా ప్రార్థనకు జవాబు రాలేదు అని అనుకుంటున్న వాళ్ళు చేయి చూపిస్తారా? చాలా ప్రార్థనలకు వచ్చాయి, ఇంకా ఒక భారానికి ఒక విషయానికి రాలేదు
అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? అసలు మీరు ప్రార్థన చేస్తే కదా, అది అసలు సంగతి. అసలు జవాబు రావడానికి ముందు ప్రార్థన చేస్తే కదా. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను అన్నవాళ్ళు చేయి చూపించండి. అదిగో చేయటమే లేదంట. ఉపవాస ప్రార్థన అంటే చాలామందికి అసలు ఉపవాసం ఎట్టుండాలో తెలియదండి. ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం అనే ఒక పుస్తకం రాశాను. దయచేసి మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక పుస్తకం కొనుక్కొని వెళ్ళండి. అది చాలా తక్కువే ఉంటుంది, దానికి 30 రూపాయలు ఎంత ఉంటుంది. ఉపవాసం ఎప్పుడు ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో మంచినీళ్ళు తాగొచ్చా, టీలు కాఫీలు తాగొచ్చా, శనగపప్పు తినొచ్చా, పాలు పండ్లు తినొచ్చా? ఏంటంటే చాలామంది ఉపవాసం అంటారు, ఒక గుప్పెడు శనగలు, ఓ పెద్ద గ్లాసు పాలు, ఒక అట్టిపండు తిన్నాను అంతేనండి అన్నాడు ఆయన. అదే ఉపవాసం? తినే అన్నాను కంటే అదే బెస్ట్. ఉపవాసం ఎంతసేపు ఉండాలి? చాలామందికి ఈ సందేహాలు ఉన్నాయి. చూడండి, కనీసం ఈ సంవత్సరమైనా, ఈ రోజు నుంచి అయినా, ఇక్కడ మీరు ఎప్పుడూ ఉపవాసం ఉండని వాళ్ళు ఉంటే ఇప్పటి నుండి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వలన వచ్చే శక్తి చాలా గొప్పదండి. మనం ఉపవాసం ఉండి యథార్థంగా ప్రార్థించినప్పుడు సాతాను గజగజ వణుకుతాడు, వాడి కట్టులు తెగిపోతాయి, వాడి బంధకాలు చెదిరిపోతాయి. యేసు ప్రభు రూపాంతర కొండ మీద రూపాంతరం పొంది కొండ దిగి వచ్చేటప్పటికి 9 మంది శిష్యులు దెయ్యం పట్టిన ఒక అబ్బాయిని దెయ్యం వెళ్ళగొట్టాలని 9 మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పో ఓయ్ పో ఆయ్ పో అని నానా గదరగోళం చేశారు. ఆ దెయ్యం వదిలిపెడతలేదు. ప్రభువుని చూడగానే ఆ తండ్రి వెళ్ళి, అయ్యా నా బిడ్డ దెయ్యం బట్టి బాధపడుతున్నాడు, కనికరించమన్నప్పుడు ప్రభు ఒక్క మాటతో అపవిత్రాత్మ బయటికి పోమన్నప్పుడు అది వెంటనే అతన్ని విడిచిపెట్టింది. అతడు చక్కగా కూర్చున్నాడు. ఆ తండ్రికి కుమారుణ్ణి అప్పగించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడిగారట, ప్రభువా నువ్వు ఒక్క మాట దెయ్యం వెళ్ళగొట్టేశావు, నువ్వు ఒక్కడవే దెయ్యం వెళ్ళగొట్టేశావు, మేము 9 మంది కలిసి ప్రార్థన చేశాం, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి నానా ప్రయత్నాలు చేశాం, ఎందుకు అది వెళ్ళలేదు అని అడిగితే ప్రభు ఏం చెప్పాడో తెలుసండి? మార్కు సువార్త బైబిల్ తీస్తే మీకు గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైనా మీకు గడ్డు సమస్యలు వచ్చినప్పుడు, చిక్కు సమస్యలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే ఎంత గొప్ప విడుదల దొరుకుతుందో మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో ఇది ప్రార్థన వలననే కానీ అన్న దగ్గర 2 నెంబర్ వేసి కింద రాశారు చూడండి. అనేక ప్రాచీన ప్రతులలో ప్రార్థన వలనను ఉపవాసం వలననే అని కూర్చబడినది. ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థనలోనే బలం ఉంది, ఉపవాస ప్రార్థనలో అధిక బలం ఉంది. ప్రార్థనలోనే గొప్ప కార్యాలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలో అసాధ్యమైన కార్యాలను సుసాధ్యంగా సాగించగలుగుతాం. ఇంతవరకు మీరు ఎప్పుడు ఉపవాసం ఉండలేదేమో, ఇక మీదటైనా ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థించండి. అన్నం లేకపోతే ఉండలేరండి కొంతమంది. అమ్మో ఉపవాసం రోజంతా ఉండాలా, కడుపులో ఎలుకలు పెరిగెత్తాయి అన్నాడు ఆయన. గుడుగుడు అంటుంది కడుపులో అని. ఏంటండి, పోనీ మీరు 24 గంటలు ఉపవాసం ఉండలేకపోతే 12 గంటలు ఉపవాసం ఉండండి. అంటే మీరు తిన్న దగ్గర నుంచి మళ్ళీ తినే వరకు ఎంత సమయం మధ్యలో తినకూడదు? 12 గంటలు తినకూడదు. ఏంటండి, అది కూడా కష్టం అనుకుంటే కనీసం 8 గంటలు
8 గంటలు, మధ్యాహ్నం 1 గంటకు భోంచేస్తే మళ్ళీ పొద్దున్న వరకు ఉపవాసం ఉండండి. ఒక పూట అంటారు, ఒక పూట ఉపవాసం. ఒక పూట ఉపవాసం ఉండి మీరు ప్రార్థించవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా సిక్ అయితే, షుగర్ పేషెంట్స్ అయితే, అల్సర్ ప్రాబ్లం ఉంటే, అసిడిటీ ప్రాబ్లం ఉంటే, మీరు మధ్యలో ఏదైనా ఒక చిన్న రొట్టె ముక్క, చిన్నదే రొట్టె ముక్క అంటే పెద్ద బండు కొనుక్కొచ్చుకున్నారు, లేకపోతే ఒక పండు అంటే సగం పండు, చిన్న మొక్క తినండి. నీళ్ళు తాగండి, తప్పేం లేదు. నీళ్ళు తాగొద్దు, ఎన్నైనా నీళ్ళు తాగండి. కానీ టీలు తాగొద్దు, కాఫీలు తాగొద్దు, పాలు తాగొద్దు. ఏంటండి? లేదండి మాకు చేత కాదండి అంటారా? నేనా ఇవాళ ఉపవాసం ఉండాలనుకున్నానయ్యా, దేవా గొప్ప దేవుడు నాయన, బా ఒకలేస్తుందమ్మా, ఇంకెంతసేపు ఉంది, ఇంకా 3 గంటలు ఉండాలా తినకుండా దేవుడా అనిపిస్తుంటే వెళ్ళి తినేసి వచ్చి కూర్చొని ప్రార్థన చేసేయండి పోనీ. అంతేగాని ఉపవాసం అని చెప్పి తిండి అన్నావా, నీ ఉపవాస ప్రార్థన జవాబు రాదు. చాలామంది మేము ఉపవాసం ఉన్నాం, మా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, మేము ఉపవాస ప్రార్థన చేసాం అయినా కదా దేవుడు మాకు ఎందుకు మరి వింటలేదు అని అడుగుతారు. కారణం, మనం ఉపవాసం ఉండేది అన్నం గురించి మర్చిపోవాలి, శరీర ఆశను గురించి మర్చిపోవాలి, శరీర కోరికలను గురించి మర్చిపోవాలి. మన శరీరం అండి, తిను, తాగు, సుఖించు, నిద్రపో. ఎంత ఆశో, నిద్రపో అన్నారు అనుకోండి, ఎంత ఆశో ఎంతమందికి. తిను అన్నావనుకో ఏం పరుగులెడతారో తిండి కోసం కొంతమంది. ఇక సారాయి దాగా వాళ్ళకి తాగు అన్నావనుకో అసలు ఎగిరిపోతారు లేడులాగా. ఏంటండి? ఈ శరీరం చిడిపోయిన శరీరం అండి. ఇది ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచించే శరీరం. దీన్ని జయించడానికే ఉపవాసం ఉండాలి. నేను తిన్నాం, ఒక పూట తినకపోయినా నేను చావను. మీకు తెలుసా, 21 రోజు తినకపోయినా నువ్వు బతకొచ్చు. 21 రోజు తినకపోయినా బతకగలిగిన శక్తిని దేవుడు ముందే పెట్టాడు. కనీసం 24 గంటలు నీళ్లు తాకపోయినా నీకు ఏ రోగం, ఏ బలహీనత రాదు. కానీ మనం మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం లేదు. అందుకని మనల్ని మనం జయించుకోలేనప్పుడు సాతాన్ని మనం ఎలా జయిస్తాం? మనల్ని మనం జయించుకోలేనప్పుడు సాతాను కార్యాలను, వాడి ప్రభావాలను, వాడి శక్తులను, వాడి అపవిత్ర ఆత్మలను మనం ఎలా జయించగలుగుతాం? కనుకనే ఉపవాసం ఉన్నప్పుడు మీ మనస్సు దేవునితో కేంద్రీకరించాలి. మన దేశంలో ఒక్క పొద్దున్నానంటారండి. రాత్రి అంతా తినకూడదు, నిద్రపోకూడదు, సినిమాలు చూస్తున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కానీ తినకుండా ఉండాలి. కొంతమంది అయితే ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం ఉంటారు. అదొక నిష్ఠ, ఒక ఆచారం. అది కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు ఉపవాసం ఉండటం అనేది, నిజమైన ఉపవాసం అనేది, నీవు పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ నువ్వు ఉపవాసం ఉన్నానంటే అది ఉపవాసం అవ్వదు. ఉపవాసం ఉన్నవాడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంతుని నీ దేవునికి ప్రార్థన చేయాలి. ఉపవాసము ప్రార్థన విడగొట్టలేమండి. ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చెయ్యను అంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు గొప్ప జయం కలుగుతుంది. సంవత్సరాల తరబడి నిన్ను పట్టి పీడిస్తున్న వ్యాధులు, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఉన్న శాపం, కీడు, నీవు సంపాదించుకోలేని విషయాలు, నీవు పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే పరలోకం కదులుతుంది, సాతాను ఉడుకుతుంది, నీ హృదయ వాంఛలు తీరుతాయి. అంతేగాని నేను ఉపవాసం ఉన్నానని చెప్పి నీ మనసు కేంద్రీకరించబోతే లాభం లేదు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి. 40 రోజులు ఉండలేమంటే ఒక వారం రోజులు ఉండండి. లేదండి కంటిన్యూస్గా వారం రోజులు ఉండలేము, నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు పనులు ఉన్నాయి, నేను ప్రార్థన చేసుకోవడానికి అంత అవకాశం లేదు అని అంటే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండండి, ప్రతి బుధవారం ఉపవాసం ఉండండి. పరిచయుడు అంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటిని, నా 10వ భాగాలు నీకు చెల్లిస్తున్నాను అంటే ప్రభు అన్నాడు,
మీరు మీ భక్తి పరిచయులు శాస్త్రుల భక్తి కంటే ఎక్కువైతే కానీ మీరు నాకు పాత్రలో కారు. కనీసం మనం వారానికి 3 సార్లన్నా ఒక్క పూటన్నా ఉపవాసం ఉండాలి. వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే మంచినీళ్ళు మాత్రం తాక్కుంటూ ఉపవాసం ఉండటం. ఎందుకంటే ప్రస్తుతం మన శరీరాలకి బలం లేదు, వాతావరణం సరిలేదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిలేదు, థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, బీపీలు, ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి. మన శరీరంలో చాలా బాగా నీరు ఉంటుంది. మనం ఎక్కువ నీరు తాగుతుంటే మన శరీరంలో ఉన్న కల్మషం అంతా క్లీన్ అయిపోద్ది. పొట్టలో పేగుల్లో ఉన్న అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అది అసలు ఆరోగ్యం అవుతుంది. వైద్యులు ఏం చెప్తారంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నవాడు కడుపు జబ్బులే రావటేగా. ఏంటంటే దేవుడు చెప్పిన మాటను మనం వింటే కడుపు జబ్బులు రావు, ఏ జబ్బులు రావు. ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచగలుగుతాం. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి, లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇప్పుడే చెప్పండి, ఇది నా సమస్య అయ్యా, ఇది నా అవసరత అయ్యా, నా బిడ్డలు మారాలయ్యా, నా కుటుంబం కట్టబడాలయ్యా, నా గర్భఫలం కావాలయ్యా, నా శరీరంలో ఉన్న అనారోగ్యం పోవాలయ్యా. నోరు తెరిచి నీకేది కావాలో అడిగితే ఇస్తానని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడిన ప్రభు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఏం కావాలో అడుగు. ఏం కావాలి నీకు? ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా సమస్య, ఇదయ్యా నా చింత, నాకు అన్ని సమస్యలేనయ్యా, నాకు అన్ని ఇబ్బందులేనయ్యా, నా కుటుంబం సరిలేదయ్యా, నాకు రాబడి లేదయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, రుణబాధలతో ఉన్నానయ్యా, వడ్డీలు కట్టలేకపోతున్నానయ్యా, అజ్ఞానంగా చేసిన రుణాల వల్ల చిక్కుల్లో పడిపోయానయ్యా, నాకు సహాయం చేయవా, నా ఉచ్చుల నుంచి విడిపించవా, నా చిక్కుల నుంచి తప్పించవా, నా సమస్యలకు పరిష్కారం దయచేయి తండ్రి. నీకు మొరపెట్టుకుంటున్నాను. నీ నామంలో శక్తి ఉందయ్యా, నీ నామంలో విడుదల ఉందయ్యా. నువ్వు గుప్పిలు విప్పితే చాలు నా అవసరతలు తీరుతాయి. నమ్ముతున్నానయ్యా. కన్నీటి ప్రార్థన నాకు దయచేయి, ఉపవాస ప్రార్థన నాకు దయచేయి. నీ సన్నిధిలో పోరాడి జయించేవాడిగా సాతానును తరిమి కొట్టుటకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయని నోరు తెరిచి అడగండి, మీరు ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి హృదయం తెరిచి, అయ్యా ఇది నా బాధ, అయ్యా ఇది నా సమస్య, ఇదయ్యా నా స్థితి నాయన, నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, అందుకే అంతకంతకి భక్తిహీనుని అయిపోతున్నాను, అంతకంతకి సాతాను నా మీద పెత్తనం చేస్తున్నాడు అయ్యా, సాతాను నన్ను లొంగ తీసుకున్నాడయ్యా, నా శరీరేచ్ఛలకు లొంగిపోయానయ్యా, లోకాశలకు లొంగిపోయానయ్యా, అనేక చిక్కుల్లో సమస్యల్లో పడిపోయానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, నాకు విడుదల పొందే మార్గం లేక తపన పడుతున్నాను యేసయ్యా, నాకు సహాయం చేయి నాయన, నన్ను లేవనెత్తయ్యా, ఈ చికటగల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తయ్యా, బండపైన పాదాలు స్థిరపరచు నాయన అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అయ్యా, అటువంటి వారి మొరలు ఆలకించు తండ్రి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ శరీరంలో ఏ రోగం ఉందో, ఏ వరుస్తుడికి ఏ అవసరం ఉందో, ఏ తల్లికి ఏ పరిస్థితి ఉందో నువ్వు బాగా ఎరిగిన వాడివి కదా, హృదయ వాంఛలు తీర్చేవాడివి కదా, అడిగి ఊహించని దానికంటే మాకు ఎక్కువ ఇచ్చేవాడివి కదా. నీ సన్నిధికి వెతుక్కుంటూ వచ్చారయ్యా. నాకు స్వస్థత కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు మారుబడుసు కావాలి, నా బిడ్డ మారాలి, నా భర్త మారాలి, నా కుటుంబం కట్టబడాలి, నా జీవితంలో అభివృద్ధి చూడాలి, నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, నాకు జ్ఞానం కావాలి అని ఎవరెవరు ఏ ఆశలతో వచ్చారో వారి హృదయ వాంఛలు తీర్చు నాయన. సాతాను బిగబట్టిన ప్రతి కార్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మోయబడిన గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవేస్తున్నాము నాయన. మరుసటి సంవత్సరం చక్కటి బిడ్డతో వచ్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.